హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో వచ్చేసేటప్పటికి మనకి ఏం చెప్పుకుందాం అంటే ఈ బుక్స్ గురించి చెప్పుకుందాం. సో ఈ బుక్స్ అంటే ఏంటి, అసలు ఈ బుక్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఈ బుక్స్ని మనం ఎలా క్యారీ చేస్తాం, ఓకేనమ్మా? వీటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే ప్రజెంట్ ట్రెడిషనల్ మెథడ్లో మనకి ప్రింటెడ్ బుక్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రింటెడ్ బుక్స్ అన్నవి ఎలా యూస్ చేస్తాం, ఓకే? ఈ ప్రింటెడ్ బుక్స్కి ఈ బుక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే ఓకే చూడండమ్మా, ఈ బుక్స్ సో ఈ బుక్స్ అంటే ఏంటో చూద్దాం. An electronic version of a printed book that can be read on a computer or a specifically designed handheld device. ఇక్కడ చూడమ్మా, అండ్ ఎలక్ట్రానిక్ వెర్షన్ ఏదైతే ప్రింటింగ్ కన్నా ముందు ఉంటుందో, ఎలక్ట్రానిక్ వెర్షన్ అంటే ఏంటమ్మా, ఒక ప్రింట్ చేయడానికైనా ముందు ఉన్న వెర్షన్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ వెర్షన్ అన్నాడు. సో ఎలక్ట్రానిక్ వెర్షన్ ఆఫ్ ఏ ప్రింటెడ్ బుక్, ఒక ప్రింటెడ్ బుక్ గా తయారవడానికి ముందున్న ఎలక్ట్రానిక్ వెర్షన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి రీడ్ ఆన్ ఏ కంప్యూటర్. దాన్ని మనం ఎలా చదవగలము అంటే, ఒక ప్రింట్ అవడానికన్నా ముందు ఉన్న డేటాని మనం ఎలా చదవగలము అంటే, ఇక్కడ రీడ్ ఆన్ ఏ కంప్యూటర్, ఒక కంప్యూటర్ ద్వారా చదవగలం, లేదా ఒక కంప్యూటర్ ద్వారా, లేదా ఆర్ ఏ స్పెసిఫికలీ డిజైన్డ్ హ్యాండ్ హోల్డ్ డివైస్, ఏదైతే మనకి హ్యాండ్ తో పట్టుకునే ఒక డివైస్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ హ్యాండ్ ద్వారా చదవగలము అన్నాను. సో హ్యాండ్ బేస్డ్ డివైస్ అంటే ఏంటమ్మా, హ్యాండ్ లో మనం ఏం పెట్టుకుంటాం, మొబైల్ పట్టుకుంటాము, ట్యాబ్ పట్టుకుంటాం. సో దీని ద్వారా కూడా మనం ఆ యొక్క ఏదైతే ఎలక్ట్రానిక్ డేటా ఉందో దాన్ని మనం చదవగలము అని చెప్తున్నాడు. సో అదే an electronic version of a printed book, an electronic version of a printed book that can be read on a computer. ఏదైతే ప్రింట్ అవడానికి ముందు ఉన్న ఎలక్ట్రానిక్ డేటా ఉందో దాన్ని మనం కంప్యూటర్ డివైస్ లో మాత్రమే చదవగలం అన్నాడు. ఆర్ లేదా స్పెసిఫికలీ డిజైన్డ్ హ్యాండ్ హోల్డ్ డివైస్, ఏదైతే మనకి హ్యాండ్ హోల్డ్ డివైస్ ఉందో అంటే చేత్తో పట్టుకునే డివైస్ ఉందో ఆ యొక్క త్రూ మొబైల్, మనం చేత్తో పట్టుకునే మొబైల్, ట్యాబ్ ఇవి. సో ఆ మొబైల్ ద్వారా చదవగలిగే ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా దాన్ని ఏమంటామంటే ఆ బుక్ ని ఇక్కడ మనం ఈ బుక్ అని అంటారు అని చెప్పాడు. సో ఈ బుక్స్ ని పబ్లిష్ చేసే వాటిని ఈ పబ్లిషర్స్ అంటారు. సో ఇక్కడ ఈ బుక్స్, ఓకేనమ్మా? ఓకే, అయితే ఈ బుక్స్ అన్నవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అడ్వాంటేజెస్. సో ఈ బుక్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనమ్మా? అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, క్యారింగ్ ఈజ్ ఈజీ అన్నాడు. సో క్యారీ చేయడం, అట్లా ఆ బుక్స్ ని క్యారీ చేయడం అంటే మనం మనతో పాటుగా తీసుకువెళ్ళడం, మనం ఎక్కడ ఉంటే అక్కడికి ఆ బుక్స్ కూడా మనతో పాటు తీసుకెళ్లే ఫెసిలిటీ అన్నది ఎవరు కల్పిస్తున్నారంటే ఈ బుక్స్ అన్నది కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది ఒక ప్రింటెడ్ బుక్, మనకి ఇది ఒక ప్రింటెడ్ బుక్. సో ఈ ప్రింటెడ్ బుక్ యొక్క వెయిట్ ఎంత అంటే 200 grams ఉంటుంది. సో ఇలాంటి బుక్స్ ఒక 10 బుక్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 2 kgs అవుతాయి. అప్పుడు 10 బుక్స్ తీసుకుంటే ఈ 200 grams బుక్స్ 10 తీసుకుంటే మనకి ఖచ్చితంగా దాని యొక్క నెట్ వెయిట్ ఎంత అవుతుంది అంటే 2 kgs అవుతుంది. సో ఈ 2 kgs బుక్ ని కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా, ఈ బుక్ ని తీసుకువెళ్ళలేం. ఎందుకంటే దీని యొక్క వెయిట్ ఎంత ఉందంటే 2 kgs ఉంది. 2 kgs వెయిట్ అంత మాటకి ప్రతి చోటకి మనం మోసుకుంటూ వెళ్ళడం అన్నది కష్టమైన పని. కాబట్టి ఈ బుక్స్ అన్నవి మనకి ఆ అవైలబిలిటీ అన్నది కల్పిస్తున్నాయి అన్నాడు. ఏ విధంగా కల్పిస్తున్నాయి, త్రూ ఒక మొబైల్ ఫోన్, ఒక చిన్న మొబైల్ ఫోన్, దానికి వెయిట్ ఎంత ఉంటుందమ్మా, అయితే 100 grams లేకపోతే 200 grams చూసుకోండి. ఒక బుక్, ఒక నెట్ బుక్, ఈ బుక్ ఎంత ఉంది అంత వెయిట్ ఆ యొక్క మొబైల్ ఫోన్ ఉండొచ్చు, ఇంకా తక్కువలోనే ఉంటది. సో ఆ ఒక మొబైల్ ఫోన్ లో ఎన్ని ఈ బుక్స్ అన్నవి మనం స్టోర్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఈ బుక్స్ అన్నవి మనం స్టోర్ చేసుకోవచ్చు. దాని యొక్క డేటా స్పేస్ ఎంత ఉందంటే నెంబర్ ఆఫ్ చాలా వరకు ఇంచుమించుగా 1000 అబోవ్ మన బుక్స్ అన్నవి అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే 1000 బుక్స్ మనం స్టోర్ చేసుకున్నామో
ఆ మొబైల్ ఫోన్ మనం కూడా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అది మనతో పాటే ఉంటుంది, ఆ బుక్స్ కూడా మనతో పాటే ఉంటాయి. ఓకేనమ్మా. సో అదే చెప్తున్నారు ఇక్కడ, క్యారీయింగ్ టు ఈజీ, క్యారీయింగ్ ఈజ్ ఈజీ. సో మనం తీసుకువెళ్ళడం అనేది చాలా సులభం అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ పాయింట్, కెన్ స్టోర్ ఏ హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ సింగిల్ లొకేషన్. ఇక్కడ ఏమైంది, స్టోర్ ఏ హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్. హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఎన్ని పుస్తకాలైనా సరే. ఓకేనమ్మా. ఈ బుక్స్ అంటే ఒక పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సింపుల్ స్పేస్ లో అన్న స్టోర్ చేసుకోవచ్చు. మనం మొబైల్ స్పేస్ లో మనం ఎన్ని బుక్స్ అయినా సరే ఒకే లొకేషన్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ బుక్ చెప్పాను కదమ్మా, ఈ బుక్ ఇలాంటి బుక్స్ ఒక 100 బుక్స్ స్టోర్ చేసుకోవాలంటే పర్టికులర్ ఒక సెల్ఫ్ కావాలి. ఆ సెల్ఫ్ లో స్టోర్ చేసుకోవాలి. అలాగే ఒక రూమ్ మెయింటైన్ చేయాలి. ఇంకా ఎక్కువ బుక్స్ అయితే ఎక్కువ రూమ్స్ మెయింటైన్ చేయాలి. సో ఏమవుతుంది, ఇక్కడ స్టోరేజ్ అన్నది ఎక్కువైపోతుంది, స్పేస్ అన్నది. అయితే ఈ బుక్స్ ఏమవుతుంది, స్టోరేజ్ స్పేస్ అన్నది చాలా తక్కువగా తీసుకుంటది అన్నాడు. సో కెన్ స్టోర్ ఏ హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఎన్ని బుక్స్ అయినప్పటికీ కూడా త్రూ మొబైల్ ఫోన్ లోనే మనం స్టోర్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో మొబైల్ ఫోన్ యొక్క స్పేస్ అంతమ్మా చాలా చిన్నది. సో అందులోనే మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక సింగిల్ లొకేషన్ లో మనం అవి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఈ బుక్స్ ఆర్ లెస్సర్. చూడమ్మా, కాస్ట్ ఆఫ్ ఈ బుక్స్. సో ఈ బుక్స్ కాస్ట్ అన్నది ఏమవుతుందంటే చాలా తక్కువగా ఉంటుందంట. సో ఎందుకని తక్కువగా ఉంటుంది ఈ బుక్స్ కాస్ట్, దానికి ప్రింటింగ్ కాస్ట్ ఉండదు, ఇందాక మనం చెప్పుకున్నాం. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉండదు. అలాగే ప్రీ ప్రెస్ కాస్ట్ అంటే ముందుగా చెక్ చేయడం కానీ ఇవేమి లేకుండా ఎప్పుడైతే క్రియేట్ చేస్తాడో ఎడిట్ చేసి దాన్ని డైరెక్ట్ గా సేల్ చేసేస్తారు. సో ఇక్కడ ఏమైంది, దాని యొక్క ప్రింటింగ్ కాస్ట్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఆ బుక్ తక్కువ రేట్కి అన్నది మనకి అవైలబుల్ లోకి ఉంటుంది. అంటే దాని యొక్క కాస్ట్ కూడా తక్కువగా ఉండదు. చూడమ్మా, నెక్స్ట్ పాయింట్ మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్ అంట. సో ఈ బుక్స్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అన్న అవైలబుల్ గా ఉన్నాయంట. ఏంటో ఫీచర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ లో ఒక పేజ్ ని ఎవరికైనా సెండ్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఎవరికైనా పంపించాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే ఏం చేస్తున్నామా, ఆ పేజ్ ని పర్టికులర్ పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొండి ఈ పేజ్ ఉంది, ఈ పర్టికులర్ పేజ్ ని మనం ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆ పేజ్ ని ఒక ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఓల్డ్ అంటే ట్రెడిషనల్ మెథడ్ లో ఇంతకు ముందు ఎలా ఫాలో అయ్యేవారంటే ఈ పేజ్ ని రిటర్న్ ఫార్మేషన్ లో ఇంకో వైట్ పేపర్ మీద నోట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అన్నది జరిగింది. అయితే దానివల్ల ఏమవుతుంది, చాలా టైం అన్నది తీసుకుంటుంది. సో మనకి ఈ కంటెంట్ ని యూజ్ చేసుకుంటే, అంటే ఈ బుక్ ని యూజ్ చేసుకుంటే ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అన్నది ఈజీగా వేరే వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయడం అన్నది జరుగుతుంది. అలాగే మనకి ఏమన్నా ఇంకా ఫీచర్స్ అంటే ఫాంట్ సైజ్ మార్చుకోవడం, ఫాంట్ సైజ్ పెంచుకోవడం, లేకపోతే డయాగ్రామ్స్ మధ్యలో యాడ్ చేసుకుంటాం. అంటే మనకి ఇంకా బాగా అర్థమయ్యే విధంగా దాన్ని డయాగ్రామ్స్ యాడ్ చేసుకోవడం, అలాగే జూమ్ చేసుకోవడం, మనకి సరిగ్గా కనిపించకపోతే అక్షరాలు చిన్నగా ఉంటే ఏం చేస్తాము, కొంచెం జూమ్ చేసుకుంటాం. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి హార్డ్ కాపీలో రావు, అంటే ప్రింటెడ్ బుక్ లో మనకి లభించవు. సో ఓన్లీ అది ఎలాంటి అంటే ఈ కామర్స్ బుక్స్, అంటే ఈ బుక్స్ లో మాత్రమే మనకి అవి లభిస్తాయి. సో అదే చెప్పాడు, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్. సో ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అన్నవి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది ఒక అడ్వాంటేజెస్. నెక్స్ట్, నో ఎక్స్టర్నల్ రైటింగ్ రిక్వైర్డ్. ఇక్కడ నో ఎక్స్టర్నల్ లైటింగ్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే మనకి బయట నుంచి ఎటువంటి కాంతి అవసరం లేదు. ఇది చదువుకుంటున్నప్పుడు కానీ దీంట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఎటువంటి కాంతి అవసరం లేదు. ఎందుకంటే మొబైల్ స్క్రీన్ కానీ కంప్యూటర్ కానీ ఆల్రెడీ దానికి డిస్ప్లేకి కొంత బ్రైట్నెస్ అన్నది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా చదువుకోవచ్చు. సో బయట నుంచి ఎక్స్టర్నల్ లైటింగ్ అన్నది దీనికి అవసరం ఉండదని చెప్తున్నాడు. సో అడ్వాంటేజెస్ ఇవి. ఓకేనమ్మా. సో ఈ బుక్స్ కి సంబంధించిన అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే,
ఈ బుక్ కి సంబంధించిన డిసడ్వాంటేజ్. సో ఈ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేయాల్సి ఉంటుందో చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బుక్స్. ఇంటర్నెట్ ఎయిడ్ రిక్వైర్డ్. ఇంటర్నెట్ ఎయిడ్ రిక్వైర్డ్. సో ఖచ్చితంగా ఒక ఈ బుక్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, లేదా ఈ బుక్ని మన మొబైల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే మన మొబైల్కి ఖచ్చితంగా లేదా మన ల్యాప్టాప్కి ఖచ్చితంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కల్పించాలి. సో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా మనం ఈ బుక్స్ మనం రిక్వైర్ ఈ బుక్స్ మనం రిసీవ్ చేసుకోవడం అన్నది అసలు జరగదు. సో అదే చెప్తున్నాడు, ఇంటర్నెట్ ఎయిడ్ రిక్వైర్డ్. ఇంటర్నెట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, అన్రిలయబుల్ లైఫ్ స్పాన్. ఇది అన్రిలయబుల్ లైఫ్ స్పాన్. మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ మన సిస్టంలో కానీ ఒక 1000 ఈ బుక్స్ అన్నవి మనం స్టోర్ చేసుకున్నాం. సో మనం ఎన్ని ఈ బుక్స్ స్టోర్ చేసుకున్నాం అంటే ఒక 1000 ఈ బుక్స్ అన్నవి మనం స్టోర్ చేసుకున్నాం. అయితే ఏదో సమ్ రీజన్స్ వల్ల సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, లేకపోతే మదర్ బోర్డ్ కాలిపోయింది, ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ 1000 ఈ బుక్స్ అన్నవి ఏమవుతాయి, ఒక మొబైల్లోని 1000 ఈ బుక్స్ ఉన్నాయనుకోండి, ఆ మొబైల్ ఏదో మిస్ అయిపోవడం లేదా మొత్తం లోపల స్టోరేజ్ అన్నది ఓకే డేటా అన్నది కరప్ట్ అయిపోవడం గట్రా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు, వైరస్ వల్ల ఏమన్నా హ్యాంగ్ అయిపోయినప్పుడు ఈ యొక్క ఈ బుక్స్ అన్ని ఏమైపోతాయమ్మా, కరప్ట్ అయిపోతాయి. సో అవి ఉండవు ఇంక మొబైల్లో. సో అలాంటప్పుడు వాటి యొక్క లైఫ్ స్పాన్ ఇన్ని సంవత్సరాలు అని ఏమన్నా ఉంటుందో మొబైల్కి, ఉండదు. సో ఎప్పుడు అవి పాడైపోద్ది అన్నది తెలీదు. సో రిలయబుల్ అన్రిలయబుల్ లైఫ్ స్పాన్, దానికి లైఫ్ స్పాన్ ఎప్పుడు వరకు కూడా మనకి తెలీదు. సో సడన్ గా పోయే అవకాశం కూడా ఉంటది అని చెప్తున్నాడు. స్క్రీన్ గ్లోర్ అండ్ ఐ స్ట్రైన్ కెన్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ సమ్ యూజర్స్. ఇది సమ్ యూజర్సే కదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రాబ్లం. మనం ల్యాప్టాప్ లో కానీ లేదా మొబైల్లో కానీ చదివితే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు మాత్రమే దాని మీద ఏకాగ్రతతో మనం చదవగలం. తర్వాత ఏమవుతుందంటే మన కళ్ళు కొంచెం లాగినట్టుగాను లేకపోతే బ్లర్ అయిపోయినట్టుగాను, ఆ యొక్క ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొంచెం బ్లర్గా కనిపించడము, దానివల్ల అంటే ఐ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ యొక్క ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఐ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. స్క్రీన్ గ్లేర్ అంటే స్క్రీన్ యొక్క వెలుతురు వల్ల అండ్ ఐస్ స్ట్రెయిన్, అది ఆ యొక్క వెలుతురు వల్ల ఏమవుతుందంటే మన యొక్క కళ్ళు అన్నవి స్ట్రైన్ అయిపోతాయి అంట. సో మనం ఎక్కువ మొబైల్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటారంటే దానివల్ల మన యొక్క కళ్ళు స్ట్రైన్ అయిపోతూ ఉంటాయి. సో స్ట్రైన్ కెన్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ సమ్ యూజర్స్. ఇక్కడ సమ్ యూజర్స్ అని ఇచ్చారు, మనకి 90% అందరికీ కూడా సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కళ్ళుకి ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అలాగే నైట్లు నిద్ర కూడా రాదు దానివల్ల. సో ఇవన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్కి దారి తీసేస్తూ ఉంటుంది. సో మొబైల్ కానీ ఈ బుక్స్ కానీ ఎక్కువ చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ బుక్స్ ఓకే డిసడ్వాంటేజెస్లో అది మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, కెన్ బి డిస్ట్రాక్టింగ్ ఫర్ ద రీడర్. సో ఇక్కడ ఈ బుక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అన్నవి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనం చదవాలనుకున్న కాన్సెప్ట్ని వదిలేసి మనం వేరే వేరే విషయాల్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లోనే ఉందామా, మొబైల్లో మనం ఒక 1 అవర్ ఏదైనా ఈ బుక్ అంటే పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి ఏదైనా చదవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అది మొదలు పెడతాం. సో మొదలు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. సో స్టార్ట్ చేస్తాము, 1 by 1 చదువుతూ ఉంటాం. ఈలోపు మన ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ చేస్తారు, ఏమవుతుంది, అక్కడిది క్లోజ్ చేసేస్తాం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం, మనం చదవాలనుకున్న కాన్సెప్ట్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. అదే మనం ఒక హార్డ్ కాపీ ఒక బుక్ తీసుకున్నట్లయితే, ప్రింటెడ్ బుక్ తీసుకున్నట్లయితే మనని డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకని ఇది ఒక డిసడ్వాంటేజెస్గా చెప్పుకుంటున్నాం.
సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బుక్స్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ వెర్షన్ అని చెప్పాడు. సో ఏదైతే ప్రింటింగ్ చేయడానికి ముందు మన దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని ఈ బుక్ అంటారు అన్నాడు. సో ప్రింటెడ్ బుక్ దట్ కెన్ బి రీడ్ ఆన్ ఏ కంప్యూటర్. ఇది కంప్యూటర్ని బేస్ చేసుకుని మాత్రమే మనం దీన్ని చదవగలం. ఏ స్పెసిఫికలీ డిజైన్డ్ హ్యాండ్ హోల్డ్ డివైస్. ఏదైతే మన చేతిలో మనం యూజ్ చేస్తున్నామో ఆ డివైస్ కోసం క్రియేట్ చేయబడింది అంటున్నాడు. సో ఏంటంటే మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకున్నాం. అయితే అడ్వాంటేజెస్ చూద్దాం. క్యారింగ్ ఈజ్ ఈజీ. సో మనం ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో క్యారింగ్ ఈజ్ ఈజీ అంట, మనం ఎక్కడికైనా సరే దాన్ని తీసుకెళ్ళొచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ కెన్ స్టోర్ ఏ హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. ఎన్ని పుస్తకాలైనా సరే, అంటే ఈ బుక్స్ అన్నవి ఎన్ని బుక్స్ అయినా కూడా కొంత ఎంబీ స్పేస్ మాత్రమే తీసుకుంటాయి. అండ్ మొత్తం కలిపి 1 GB 2 GB స్పేస్లోనే అవి మొత్తం కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ ఏమైంది, ఒక 1 GB స్పేస్లో మనం నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నవి స్టోర్ చేయొచ్చు ఈ బుక్స్లో. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. అలా కాకుండా మనం ఇంట్లో కానీ లేకపోతే ఒక కబోర్డ్లో కానీ మనం ఎక్కువ బుక్స్ స్టోర్ చేయాలంటే అవి మినిమం మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ బుక్స్ స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే ప్లేస్ అన్నది, వేరే లొకేషన్ అన్నది మనం మార్చాల్సి ఉండదు. సో అదే చెప్పాడు. కెన్ స్టోర్ ఏ హగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. ఒక సింగిల్ లొకేషన్లో మనం ఎక్కువ బుక్స్ అనేది స్టోర్ చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈ బుక్స్ ఆర్ లెస్. కాస్ట్ ఆఫ్ ఈ బుక్స్ అన్నవి చాలా తక్కువ ప్రైస్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే తక్కువ ప్రైస్ని కలిగి ఉంటాయి అంటే ఇందులో ప్రింటింగ్ ఛార్జెస్ ఉండవు. సో ప్రింటింగ్ చేయవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ చేయవలసిన అవసరం కానీ ప్రీప్రెస్ చేయవలసిన అవసరం కానీ ఏమీ ఉండకపోవడం వల్ల లేబర్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా పేపర్ కాస్ట్ కూడా మనకి తక్కువగా ఉంటుంది. పేపర్ కాస్ట్ ఉండదు అసలు. సో పేపర్ కాస్ట్ కూడా ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా అది తక్కువ ప్రైస్లోకి మనకి అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్. ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఏంటి, ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని ఏదన్నా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉన్నట్లయితే అందులో, సో దాన్ని వెంటనే మనం ఏం చేయాలంటే కరెక్ట్ చేయగలం. ఓకేనమ్మా, దాని యొక్క మిస్టేక్స్ కానీ అన్నిటిని కూడా వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక ప్రింటెడ్ బుక్లో ఒక మిస్టేక్ వచ్చింది అంటే నెక్స్ట్ కాపీలో తప్పిస్తే దాంట్లో మనం ఎటువంటి రెక్టిఫికేషన్ చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట. తర్వాత నో ఇంటర్నల్ లైటింగ్ రిక్వైర్డ్. సో బయట నుంచి వచ్చి వెళ్తురు ఏది కూడా, అంటే ఒక టార్చ్ కావచ్చు, ఒక లైట్ కావచ్చు, లేకపోతే సన్లైట్ కావచ్చు, ఏదైనా కూడా మనకి దానికి అవసరం ఉండదు అంటున్నారు. సో ఎందుకంటే మనకి ల్యాప్టాప్లో ఓన్ స్క్రీన్ లైట్ అన్నది ఉంటుంది కాబట్టి, సో దాని యొక్క వెలుతురు అన్నది మనకు సరిపోతుంది కాబట్టి ఇది బయట ఎక్స్టర్నల్ లైటింగ్ అన్నది అవసరం ఉండదు అంటున్నాడు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏం చెప్పాడు, ఇంటర్నెట్ ఎయిడ్ రిక్వైర్డ్. ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నది ఉండాలి. అలాగే అన్రిలయబుల్ లైఫ్ స్పాన్. అది ఎప్పటి వరకు ఆ బుక్ అన్నది మన దగ్గర స్టోర్ అయి ఉంటుంది అన్నది మనం షూరిటీగా చెప్పలేము. అలాగే స్క్రీన్ గ్రే అండ్ ఐస్ స్ట్రైన్ కెన్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ సమ్ యూజర్స్. కంటికి మాత్రం చాలా ఎక్కువ ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ కెన్ బి డిస్ట్రాక్టింగ్ ఫర్ ద రీడర్. ఇక్కడ ఏమవుతుంది, రీడర్ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే విధంగా ఈ యొక్క మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ డిజైన్ చేయబడి ఉన్నాయి కాబట్టి కొంత డిస్ట్రాక్ట్గా మన డిస్ట్రాక్ట్ అవుతుంది దాని నుంచి. సో ఇది మనకి ఈ బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ బుక్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.